మోడీపై యుద్ధం, వారి కంపెనీలకు దేశాన్ని అప్పగించేందుకు కుట్ర. ఉపాధి రద్దుకు వ్యతిరేకంగా 20 నుంచి గ్రామ సభల్లో తీర్మానాలు. వచ్చే నెల 3 నుంచి జిల్లాలో బహిరంగ సభలు. ములుగు సభకు సోనియా, రాహుల్, ఖార్గే, ప్రియాంకల్లో ఎవరో ఒకరైతే వస్తారు. బడ్జెట్ రోజున పార్లమెంట్లో తెలంగాణ సీఎం, ఎంపీల నిరసన. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, పేదలకు ఓటు హక్కును దూరం చేసేందుకే ఎస్ఐఆర్. పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రతి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే నా దగ్గరికి రాలేదు, సమస్యలపై నిధుల కోసం ఒక్క కాగితము ఇవ్వలేదు, సీఎం రేవంత్ రెడ్డి తెలిపింది. ఆదాని అంబానీ కోసమే ఉపాధి హామీ రద్దు. పేదల మీద కక్ష, ఆదాని అంబానీల మీద ప్రేమతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిబంధనల మార్పు ముసుగులో ఈ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. గాంధీ భవన్లో గురువారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ అంటేనే బ్రిటిష్ జనతా పార్టీ అని, కార్పొరేటర్ల కోసమే ఉపాధి హామీ రద్దు కుట్ర చేస్తున్నారని, భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తారనే ప్రచారం జరగడం వల్లే యూపీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఎంపీ సీట్లు తగ్గి 240 సీట్లకు బీజేపీ పరిమితమైందన్నారు. కూలీలకు హక్కు కల్పించి వేతనం కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉపాధి లేకుంటే వారికి పని కల్పించకుండా ఉండడానికి, భద్రత కల్పించడానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ చట్టం ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచాలని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆలోచించారని ఆయన అన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని మెదక్ జిల్లా స్ఫూర్తిగా తీసుకురాగా మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉన్న అనంతపురం జిల్లాలో అమలు చేశారన్నారు. ఈ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు కొట్లాడతామని, అంటే అదే చట్టం అదే పేరుతో ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పేదలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పే వరకు వదిలే సమస్య లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని అసెంబ్లీలో ఇప్పటికే తిరస్కరించామని, గ్రామ సభలోనూ తిరస్కరించాలన్నారు. గ్రామ సభలో వ్యతిరేక తీర్మానం. ప్రతి గ్రామ సభలో దీనిపైన చర్చలు చేస్తారట. నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఈ ఉపాధి హామీ పేరు మార్చి అందులో కొన్ని చట్టాలను సవరిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాం. ఏదైనా ఒక చట్టం సవరించే ముందు ప్రజల అభిప్రాయాలను, ఆ చట్టంలో లబ్ధి పొందుతున్న వాళ్ళ అభిప్రాయాలను సేకరించాలి. దానిపైన ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు, దానిపైన ఏమన్నా ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే ఆ చట్టంలో మార్పులు చేయాలి. కానీ ప్రజలకు అన్ని విధాలుగా బాగుండి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి చట్టాన్ని ఇలా సవరించి, గతంలో రైతు చట్టాలని చెప్పేసి తీసుకొచ్చి ఏదో చేద్దామంటే రైతులు ఒక్కసారిగా రోడ్లు ఎక్కిరు. ఇలా తెలంగాణలో కూడా, తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా అదే పరిస్థితి ఉంటుంది. ఆ చట్టం వల్ల లాభమే ఉంది కానీ నష్టం లేదు. ఇప్పుడు అనేక మార్పులు అంటే లాభాలు చేకూర్చే మార్పులు ఉండాలి కానీ నష్టాలు చేకూర్చే మార్పులు ఉండకూడదు. ఖచ్చితంగా ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది. బీజేపీ లీడర్లు కూడా మాట్లాడాలి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఖచ్చితంగా ఆ చట్టం ఇప్పటికే తెలంగాణలో బీజేపీ లేదు. ఇక ఆ చట్టాన్ని మారుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి ఆ చట్టంలో వేలు పెడితే ఖచ్చితంగా ఆ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందుతున్న వారు అనేక కుటుంబాలు ఉన్నాయి. అనేక మంది గ్రామాల్లో ప్రజలు దానిపైన ఆధారపడి ఉంటారు. సో బీజేపీ ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాని జోలికి వెళ్ళందే బీజేపీకి లాభం.